ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లలిత సాఫ్ట్ ఫుడ్స్. టుడే స్పెషల్ ఏంటంటే ఈరోజు ఢిల్లీ స్పెషల్ డ్రై ఫ్రూట్ లడ్డు అండి. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం చూసేద్దామా. దీనికి అంజీర్, బాదం, వాల్నట్స్, తర్వాత ఖర్జూరం, వెండి ఖర్జూరం, బాదం, కిస్మిస్, కాజు, తర్వాత మనకి పిస్తా, పీనట్స్, బెల్లం, కందిపప్పు, వేపుడు శనగపప్పు, నువ్వులు, తర్వాత మన రైస్కి సంబంధించిన రవ్వ అండి ఇది, తర్వాత మన శనగపిండి, వామ్, ఇలాచి, తర్వాత వచ్చేసి మనకి ఇది వచ్చేసి మన ఏమంటారు కొబ్బరి పొడి అండి. సో మనకి ఇక్కడున్న మొత్తం అన్నీ కలిపి ఈ కప్పుతో క్వాంటిటీస్ అండి, ఇంత కప్పుతో క్వాంటిటీస్ అన్నీ తీసుకోవాలి. సో మర్చిపోవద్దు, ఓకేనా. ఈ కప్ క్వాంటిటీ అయితే గుర్తుపెట్టుకోండి. ఈ సైజ్ మీ ఇంట్లో ఏ కప్పు ఉంటే ఆ కప్పు, ఓకేనా. సో ఇలాంటి కప్తో అయితే ట్రై చేయండి. సో ఇంకా మనం దీన్ని అయితే రెడీ చేసేద్దాము. సో మనకి దీంతో పాటు నెయ్యి కూడా కావాలి కాబట్టి నేను జిఆర్పి నెయ్యి అయితే తీసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది ఈ నెయ్యి అయితే, సో అందుకే నేను తీసేసుకున్నాను. సో అదండి, ఇంక దీన్ని రెడీ చేసేద్దాం, వెళ్ళిపోదాం. అయితే స్టవ్ ఆన్ చేసేసుకుందాం. పాన్ పెట్టేసుకున్నానండి నేను. సో నెక్స్ట్ వచ్చేసిలో కందిపప్పు వేసుకొని వేయించుకుంటున్నాను. ఒకసారి కంపల్సరీ మీరు అందరూ ఈ రెసిపీని అయితే ట్రై చేయాలనుకుంటున్నా, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. సో దీనికి ఒక 5 minutes 10 minutes దీన్ని అయితే రోస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి నువ్వులు వేసుకుంటున్నాను. ఇలాగే మనకి ఇంకా అన్నీ కూడా బాగా రోస్ట్ చేసుకొని పెట్టుకోవాలండి. 10 minutes మన శనగపిండితో సహా అన్నీ రోస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. చూసారు కదా, రోస్ట్ అయిపోయింది కందిపప్పు అయితే కూడా ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలి. ఇంకా అన్నీ కూడా ఇలాగే రోస్ట్ చేసుకొని పక్క పెట్టుకోండి. పిండి కూడా ఒక 5 minutes దాకా ఇట్లా రోస్ట్ చేసుకోవాలి బాగా. ఈ రవ్వ కూడా వేసేసుకుందాం మనం పిస్తా, జీడిపప్పు, ఇలాగే మనం అన్ని పౌడర్ చేసుకొని పెట్టుకోవాలండి. పల్లి పౌడర్ అయితే చేసేసుకున్నాము. ఈ విధంగా ఇంత మెత్తగా ఉండకూడదు, కొంచెం బరగ్గా ఉండాలి. కదా ఈ విధంగా పౌడర్ అయితే మనకి రెడీ అయిపోయింది. కొంచెం బరగ్గానే పౌడర్ చేసుకోవాలి. సో తర్వాత ఇందులో మనం చేసుకున్న డ్రై ఫ్రూట్ కూడా వేసేసుకున్నాను నేను. సో దీన్ని అయితే బాగా మిక్స్ చేయాలి. సో కొంచెం పౌడర్ని అయితే పక్కకు పెట్టుకోవాలి. కోకోనట్ పౌడరును ఇది కొంచెం లైట్గా పౌడర్ వేసుకొని ఒక 2 tablespoons. చూసారు కదా, దీన్ని అయితే బాగా కలిపేసుకోండి. సో ఈలోపు మనం బెల్లాన్ని అయితే కరగబెట్టుకుందాము. చూసారు కదా, మళ్ళీ బాండి పెట్టేసుకున్నాను మనం బెల్లం కోసం అయితే. సో బెల్లం అయితే ఇందులో వేసేసుకుంటాను. అయితే 2 tablespoons వచ్చేసి నెయ్యి వేసుకోవాలి. చూసారు కదా, ఈ నెయ్యిలో అయితే బెల్లం వేసేసుకున్నాను. మనకి బెల్లం అయితే మనకి చక్కగా ఇదిగో తీగ పాకంలాగా చక్కగా ఇలా వచ్చేసింది. లైట్ తీగ పాకం రావాలండి, ఎక్కువ వద్దు. సో దీంట్లో అయితే నేను పౌడర్ వేసేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా అయితే పౌడర్ వేసేస్తున్నాను మొత్తం. సో దీన్ని అయితే బాగా కలిపేసుకోవాలి. చాలా టేస్ట్ ఉంటుందండి, మీకైతే బాగా నచ్చుతుంది. కంపల్సరీ ఈ రెసిపీని అయితే మీరు ట్రై చేయాలనుకుంటున్నాను నేను. చూసారు కదా, ఇంకొక tablespoon నెయ్యి అయితే వేసుకోవాలి మనం. చూసారు కదా, సో ఇప్పుడు ఇంకా బాగా కలుపుకుంటే మంచి మనకి ఒక చాక్లెట్ టైప్ అయితే మేము చేస్తామండి. సో లడ్డు అయితే రొటీనే కదా, పిల్లలు అయితే చాలా చూడగానే తినేస్తారు కాబట్టి చాక్లెట్ టైప్ అయితే నేను చేస్తాను కదా. దీన్ని అయితే మనం ఇలాగా ఈ స్టఫ్నంతా మనం ఇలా చిన్న లడ్డూల్లా చేసుకొని చాక్లెట్లా చేసుకోవాలి. తర్వాత వచ్చి మనం ఈ కోకోనట్ పౌడర్ చెప్పాను కదా, ఇందులో మనం ఉంచుకొని ఇంకా తర్వాత మనం ప్లేట్లోకి తీసేసుకోవడమే ఈ విధంగా. సో మీకు మొత్తం రెడీ అయ్యాక చూపిస్తాను కదా. మన ఢిల్లీ స్పెషల్ డ్రై ఫ్రూట్ లడ్డు అయితే మనకి రెడీ అయిపోయింది. సో ఈ విధంగా అయితే చిన్నగా అయితే పిల్లలు చాలా ఇష్టంగా అయితే తింటారు. మీకైతే ఇవి చాలా నచ్చుతాయి అనుకుంటున్నాను. నాకైతే చాలా బాగా నచ్చాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.